బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పంచాంగానికి స్వాగతం. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరదే పాపం యోగాద్ రోగ నివారణం కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం అని జ్యోతిష్య శాస్త్రము పంచాంగం గురించి ఇలా చెప్తుంది. నిత్యము పంచాంగమును తెలుసుకోవాలి, పంచాంగ శ్రవణము చేయాలి. ఏ తిథి వార నక్షత్రాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవాలి. ఈ రోజున తిథి ఏంటి, ఈ రోజున నక్షత్రం ఏంటి అని తెలుసుకోవాలి. అలా ఏ మానవుడైతే పంచాంగమును ఫాలో అవుతాడో వాళ్ళకి ఆ తిథివార నక్షత్ర అధిష్టాన దేవతలు శుభయోగాలను కలిగిస్తారు. కనుక పంచాంగ ఫలము అంతటి విశేషమైనటువంటిది. నేటి పంచాంగ విశేషాలను తెలుసుకుందామా మరి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్లపక్షము తేదీ ఆగస్టు 11, 2024 సంవత్సరము. తిథి సప్తమి రాత్రి 3 గంటల వరకు. వారము ఆదివారము. సప్తమితో కూడినటువంటి ఆదివారాన్ని భాను సప్తమి అని పిలుస్తారు. నక్షత్రం స్వాతి నక్షత్రం తెల్లవారుజాము 5 గంటల 20 నిమిషముల వరకు. స్వాతి నక్షత్రంలో శిశు జననం జరిగితే ఎలాంటి నక్షత్ర దోషము ఉండనే ఉండదు. విశాఖ నక్షత్రం రేపటి నక్షత్రం. విశాఖ నక్షత్రంలో శిశు జననం జరిగితే కొంతమంది ఏమో విశాఖ నక్షత్రంలో శిశు జననం జరిగితే అసలు దోషం ఉండదు అని పంచాంగంలో చెప్తుంటే, కొన్ని పంచాంగాల్లో అయితే సామాన్యమైనటువంటి దోషం కూడా ఉంటుందని చెప్తున్నారు. కనుక ఈ నక్షత్ర దోషాల గురించి పండితులను నేరుగా కనుక్కుంటే కనుక మీకు పూర్తి వివరణ అర్థమవుతుంది. ఇక నేటి యోగం. నేడు శుభయోగం మధ్యాహ్నం 3 గంటల 47 నిమిషముల వరకు. కరణము గరజి కరణం సాయంత్రం 6 గంటల 54 నిమిషముల వరకు. సూర్యోదయము 5 గంటల 57 నిమిషములకు. సూర్యాస్తమయము 6 గంటల 47 నిమిషములకు. వర్జ్యము ఉదయం 9 గంటల 11 నిమిషముల నుండి 10 గంటల 56 నిమిషముల వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4 గంటల 46 నిమిషముల నుండి 5 గంటల 37 నిమిషముల వరకు. రాహుకాలము సాయంత్రం 4 గంటల 30 నిమిషముల నుండి 6 గంటల వరకు. యమగండము మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషముల వరకు. ఇవి నేటి పంచాంగము. పంచాంగంలో ఉన్నటువంటి ఈ అశుభ యోగాలు, అశుభ సమయాలు. ఇక ఈరోజు ఉన్నటువంటి శుభయోగాలు, శుభ సమయాలు ఏ విధంగా ఉన్నాయి అవి కూడా తెలుసుకుందాం. ఈరోజు గుళిక కాలము మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషముల నుండి సాయంత్రం 5 గంటల 8 నిమిషముల వరకు. ప్రతిరోజు కూడా గుళిక కాలం గురించి చెబుతూనే ఉన్నాను. గుళిక కాలంలో చేసేటువంటి మంచి పనులు మళ్ళీ మనము ఆ మంచి పనులు చేసేటువంటి అవకాశం గుళిక కాలం ఇస్తుంది. గుళిక కాలంలో చేసేటువంటి చెడు పనులు మళ్ళీ మనం ద్వారా ఆ చెడు పనులు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కనుక గుళిక కాలంలో చెడు పనులకు దూరంగా ఉండండి, మంచి పనులను ఆచరించండి. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4 గంటల 28 నిమిషముల నుండి 5 గంటల 13 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడము, బ్రహ్మ ముహూర్తములో జప అనుష్ఠాన తపాలు చేసుకోవడము, దేవతారాధన చేసుకోవడము, బ్రహ్మ ముహూర్తంలో విద్యాభ్యాసము చేయడము, విద్యా సాధన చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాలను బ్రహ్మ ముహూర్తము ఇస్తుంది. అభిజిత్ లగ్నము ఉదయం 11 గంటల 56 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. అమృతకాలము రాత్రి 10 గంటల 45 నిమిషముల నుండి 12 గంటల 32 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషముల నుండి 3 గంటల 20 నిమిషముల వరకు. గోధూళి ముహూర్తము సాయంత్రం 6 గంటల 47 నిమిషముల నుండి 7 గంటల 10 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్తము, అభిజిత్ లగ్నము, అమృతకాలము, విజయ ముహూర్తము, గోధూళి ముహూర్తము ఇవన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి శుభయోగాలు, శుభ సమయాలు. ఈ సమయాల్లో చేసేటువంటి మంచి పనులే కానివ్వండి, లేదా ముఖ్యమైనటువంటి పనులే కావండి, ఈ సమయాల్లో ఆచరిస్తే కనుక చాలా వరకు వాటి ద్వారా మంచి ఫలితాలే మనము పొందగలుగుతాము. ఇది నేటి పంచాంగంలో ఉన్నటువంటి శుభయోగాలు. ఈరోజు విశేషము ద్విపుష్కర యోగము. ద్విపుష్కర యోగమైనటువంటి ఈ రోజున మనం చేసేటువంటి పనుల వల్ల మళ్ళీ అది మంచి పనులు ఆచరిస్తే కనుక ద్విపుష్కర యోగం రోజున చేసేటువంటి
మంచి పనులు మళ్ళీ మనం వెంటనే మనకు అలాంటి అవకాశాన్ని ఈ ద్విపుష్కర యోగం అనేటువంటిది ఇస్తుంది. ఈ ద్విపుష్కర యోగం సమయము 5:44 నుండి సాయంత్రం 5:49 వరకు ఉంటుంది. కనుక ఈ 12 గంటల పాటు ఉండేటువంటి ఈ సమయములో దానాలు ఆచరించండి, జపాలు చేసుకోండి, పూజలు చేసుకోండి, లేదా ఎవరికైనా పేదవాళ్ళకు ఏవైనా కానీ వస్తువులను దానం చేయడం కానీ, వస్త్రదానం చేయడం కానీ, అన్నదానం లాంటివి కానీ ఈ ద్విపుష్కర యోగంలో ఆచరిస్తే కనుక ఇలాంటి మంచి పని మళ్ళీ మనకు చేసేటువంటి అవకాశము ఈ ద్విపుష్కర యోగం ఇస్తుంది. ఇదే విధంగా త్రిపుష్కర యోగం అనేటువంటి ఒక యోగం కూడా ఉంది. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది వెంటనే. ద్విపుష్కర యోగంలో చేసేటువంటి మంచి పనులు మళ్ళీ మనకు రెండవసారి చేసేటువంటి అవకాశం ఏ విధంగా అయితే ఇస్తుందో, త్రిపుష్కర యోగం రోజున చేసేటువంటి ఆ పనులు మళ్ళీ మనకు 3 సార్లు చేసేటువంటి అవకాశము అలా ఇస్తుంది. దాన్ని త్రిపుష్కర యోగము అంటారు. ఇక ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగం కూడా ఉంది. ఆ సర్వార్థ సిద్ధి యోగము ఉదయం 5:49 నుండి సాయంత్రం 5:58 వరకు. ఈరోజు చాలా విశేషమైనటువంటి యోగం కలిగినటువంటి రోజు. భాను సప్తమి, సర్వార్థ సిద్ధి యోగము, ద్విపుష్కర యోగము. ఈరోజు మంచి పనులు చేయడానికి ఇది అద్భుతమైనటువంటి ముహూర్తము. అన్ని ముహూర్తాలకి కూడా ఇది చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున శుభకార్యాలు ఎన్నైనా కూడా ఈ రోజున ఆచరించుకోవచ్చు. ఇక నేటి ప్రాతః సంధ్యా సమయము ఉదయం 4:50 నుండి 5:57 వరకు. సాయం సంధ్యా సమయము 6:47 నుండి 7:54 వరకు. ఇక ఇవన్నీ కూడా నేటి పంచాంగంలో చెప్పబడేటువంటి శుభయోగాలు, శుభ సమయాలు. ఇది పంచాంగం. ఇక నేటి విశేషం. ఈరోజు విశేషము భాను సప్తమి. భాను అంటే సూర్యుడు. సూర్యునికి సంబంధించినటువంటి వారము ఆదివారం కనుక భానువారము అంటారు సంస్కృతంలో. ఈరోజు తిథి సప్తమి తిథి. సప్తమి తిథికి అధిపతి సూర్యనారాయణ మూర్తి. అయితే ఆదివారము సప్తమి తిథి ఈ రెండు కూడా సూర్యుడికి సంబంధించినటువంటివి. ఇవి రెండు ఒకే రోజున కలిసి రావడం అనేటువంటిది చాలా రేర్ కాంబినేషన్. అడపాదడపా ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలా వస్తుంటుంది, కానీ ప్రతిసారి రాదు. ఇలా సప్తమితో కూడినటువంటి ఆదివారంను భాను సప్తమి పర్వదినంగా చెప్తారు. ఈ భాను సప్తమి మనకు రథసప్తమితో సమానమైనటువంటి పర్వదినం. ఈ రోజున సూర్య ఆరాధన చేసుకోవాలి. సూర్య ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి? ఎప్పుడో సూర్యుడు వచ్చిన తర్వాత 8-9 గంటలకు కాదు, సూర్యోదయము కాకముందే ప్రాతః సంధ్యా సమయం చెప్పాను కదా, బ్రాహ్మీ ముహూర్తం మనం చెప్పుకున్నాం కదా, ఆ సమయం నుంచే మనము సూర్యోదయ కాలము రావడానికంటే ముందుగానే సూర్యనారాయణ స్వామికి ఆరాధన చేసుకోవాలి. ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడము, సూర్య సంబంధమైనటువంటి స్తోత్రాలను పారాయణం చేసుకోవడం లాంటివి అన్నీ కూడా ఆచరించుకోవచ్చు. సూర్యనారాయణ మూర్తికి నైవేద్యంగా గోధుమలతో చేసినటువంటి పాయసమును కానీ క్షీరాన్నమును కానీ నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అయితే చాలామంది క్షీరాన్నం నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఈ క్షీరాన్నము నైవేద్యం ఏ విధంగా పెట్టాలి? ఇందులో చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. పాలతో ఈ ప్రసాదమును తయారు చేయాలి, అందరికీ తెలిసినటువంటిది. ఏ పాలు వాడాలి? ఆవు పాలను మాత్రమే వాడాలి. గేదె పాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్షీరాన్నం నివేదనలో వాడకూడదు. ఆవు పాలు వాడాలి అన్నాం కదా అని చెప్పేసి మళ్ళీ జెర్సీ ఆవు పాలు వాడతారేమో, అది కూడా చాలా నింద్యమైనటువంటిది, ఎంత మాత్రం పనికిరానటువంటిది. కేవలము దేశవాళీ ఆవు పాలను మాత్రమే ఉపయోగించి బెల్లము వేసి నైవేద్యం చేయాలి. అయితే చక్కెర వేస్తూ ఉంటారు చాలామంది. చక్కెర వేస్తే కనుక అది నైవేద్యానికి ఎంత మాత్రం కూడా పనికిరాదు. చక్కెర అనేటువంటిది మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటిది లేనే లేదు. చక్కెర బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి పదార్థము. మనకు పూర్వం నుంచి కూడా కేవలం బెల్లంతో చేసేటువంటి నైవేద్యాలే ప్రామాణికమైనటువంటివి. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో బెల్లంతో చేసినటువంటి లడ్డూలను మాత్రమే నివేదనంగా చేస్తారు, చక్కెరతో చేయరు. నైవేద్యాలకు, దేవతా పూజలకు చక్కెర పనికిరాదు, బెల్లం మాత్రమే వాడాలి. కనుక సూర్యనారాయణ స్వామికి ఆరాధనలో చక్కగా బెల్లము, ఆవు పాలతో చేసినటువంటి క్షీరాన్నమును నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదములు ఇంటిల్లిపాది వారు అందరూ కూడా స్వీకరిస్తే కనుక ఆ సూర్యనారాయణ స్వామికి అనుగ్రహం చేత ఆయురారోగ్యములతో ఉంటారు. ఇది నేటి విశేషము. రేపటి విశేషం. రేపు శివనక్తవ్రతం. రేపు శ్రావణ సోమవారము. నక్తవ్రతము అంటే
నక్షత్రాలు వచ్చేంత వరకు కూడా ఉపవాసముగా ఉండడము, నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసాన్ని వదిలివేయడాన్ని నక్తవ్రతము అంటారు. ఇది శ్రావణ సోమవారం రేపు కనుక దీన్ని శివనక్త వ్రతము అంటారు. శ్రావణ మాసం 30 రోజుల పాటు ఈ విధంగా ఆచరించుకోవచ్చు. 30 రోజులు ఆచరించలేనటువంటి వారు శ్రావణ సోమవారాల్లో ఈ 4 సోమవారాలు కూడా ఆచరించుకోవచ్చు. ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసంగా ఉండాలి. సూర్యాస్తమయంలో స్నానం చేసి శివుణ్ణి ఆరాధన చేసుకోవాలి. రుద్రాభిషేకం చేసుకోవడము, శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడము, శివ ప్రదక్షిణాలు చేసుకోవడము, శివాలయంలో దీపారాధన చేయడము, శివాలయంలో బ్రాహ్మణికి అర్చకుడికి దీపదానములు చేయడము, ఇలాంటివన్నీ కూడా ఆచరించి ఆ తరువాత నక్షత్రములు రాగానే నక్షత్ర దర్శనము చేసుకొని ఉపవాసాన్ని విరమించుకొని భోజనము చేసుకోవాలి. దీనిని శివనక్త వ్రతము అంటారు. ఎవరైతే శివనక్త వ్రతమును శ్రద్ధాభక్తులతో ఆచరిస్తారో వారికి ఆ పరమేశ్వరుని యొక్క అపారమైనటువంటి అనుగ్రహము లభిస్తుంది. సకల కామ్యములు, ధర్మబద్ధమైనటువంటి కామ్యములు అన్నీ కూడా నెరవేరుతాయి. ఒక కోరికతో, ధర్మబద్ధమైనటువంటి కోరికతో ఈ శ్రావణ మాసంలో నక్తవ్రతం ఆచరిస్తే కనుక ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. ఇది తథ్యం. ఇది రేపటి విశేషము. ఇవండి నేటి పంచాంగానికి సంబంధించినటువంటి విశేషాలు. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుసుకుందాము. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.